శుభవార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము రక్షణ, సాల్వేషన్. రక్షింపబడుటకు నేనేమి చేయవలెను? వాట్ షల్ ఐ డూ టు బి సేవ్డ్? నేను రక్షింపబడుటకు మ్రానిపై శ్రమ నొందెను. యేసుని ప్రేమ నీలలో వర్ణింప సాధ్యమా? వర్ణింపనలవి కానిది, వర్ణింపనలవి కానిది. యేసుని ప్రేమ నీలలో వర్ణింప సాధ్యమా? ఆయనలో నిరీక్షణ భయాదులెల్లదిరిచి ఆనందమిచ్చి బ్రోచుట వర్ణింప సాధ్యమా? వర్ణింపనలవి కానిది, వర్ణింపనలవి కానిది. యేసుని ప్రేమ నీలలో వర్ణింప సాధ్యమా? రక్షణ, సల్వేషన్. వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్డ్? రక్షింపబడుటకు నేను ఏమి చేయవలను? ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా కదా. నానో టెక్నాలజీ చూస్తాం. నానో టెక్నాలజీ వలన కలిగినటువంటి ఉపయోగాలన్నీ కూడా మనం చూస్తాం. తర్వాత బయోటెక్నాలజీ చూస్తాం. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ కలిపి నానో బయోటెక్నాలజీ అయింది. ఆ నానో బయోటెక్నాలజీ వల్ల కలిగినటువంటి హెల్త్ బెనిఫిట్స్, తర్వాత అనేకమైనటువంటి రంగంలో ఆరోగ్యం, తర్వాత కమ్యూనికేషన్స్, తర్వాత హెల్త్ అన్న ఆరోగ్యం అని ఒకటే కదా. అగ్రికల్చర్, ఫుడ్ ప్రొడక్షన్, సాయిల్ ఫెర్టిలిటీ ఎన్హాన్స్మెంట్, ఫెర్టిలైజర్స్, ట్రాన్స్పోర్టేషన్, అనేక రంగాల్లో నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, నానో బయోటెక్నాలజీ వీటి యొక్క ఉపయోగాలు మానవాళి ప్రగతికి ఈ క్రొత్త టెక్నాలజీస్ ఎంతగా దోహదపడ్డాయో మనం చూస్తాం. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే మనకు తెలుసు. ఇంటెలిజెన్స్ అంటే బ్రెయిన్కి సంబంధించింది, జ్ఞానము. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకైల జీవించద భాసురముగనేనను దినమో. దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోబి నుండి నాశచనిలపైకెత్తెను నన్ను. పిశాచి పదంబును తొలగించెన్. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువే. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప.
పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను పిలచెను సిలువలో నన్నాకర్షించన్ శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిసం వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణమో బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగ ప్రభువన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని యౌవన జనమా ఇది ఏ సమయము యేసును చాటను రండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ రక్షణ సల్వేషన్. ఒక ఇంటికి నిప్పు అంటుకుందనుకోండి, ఆ అగ్నికి కాలిపోతున్నటువంటి వారిని, అగ్నిలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారిని ఈ ఫైర్ ఫైటింగ్ ఆర్మీ ఉంటారు కదా, ఫైర్ ఫైటింగ్ పర్సనల్, అగ్నిమాపక దళం వారు సిబ్బంది ఎట్లా అగ్నిలోనికి వెళ్ళి వాళ్ళని అగ్నిలో నుంచి లాగుతారు. వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి అగ్నికి ఆహుతైపోయినటువంటి వారిని రక్షించడానికి అగ్నిమాపక దళం వారు ప్రయత్నం చేసి రక్షిస్తారు. ఇది రక్షణ, ప్రాణాలని కాపాడతారు. వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులన్నీ కోల్పోయిన, ఇండ్లు సమస్తం కోల్పోయిన, ప్రాణాలతో బతికాం అంతే చాలు అనుకుంటారు. ఎందుకంటే ప్రాణంతో సమమైనది ఏముంది? ప్రాణాలు ఎంతో విలువైనవి కదా. అట్లనే ఒక వ్యక్తి నీళ్లలో మునిగిపోతూ ఉన్నాడు. అది నది కావచ్చు, సముద్రం కావచ్చు. ఈతరాని వాళ్ళు మునిగిపోతారు కదా. ఈత వచ్చినటువంటి ఒక వ్యక్తి కొన ఊపిరితో ఆ నీళ్లలో మునిగిపోతూ చావడానికి సిద్ధమైనటువంటి వ్యక్తిని ఆ నీటిలో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రాణాలతో కాపాడడం రక్షణ కదా. ఈ ప్రమాదాల నుంచి తప్పించబడినటువంటి వ్యక్తులు తమకు ప్రాణభిక్ష పెట్టినటువంటి వాళ్ళ పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పలానా ప్రమాదం జరిగినప్పుడు పలానా వ్యక్తి నాకు ఎంతో ఉపకారం చేశాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఈ లోకంలో ఎన్నో అపాయాలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టిననో. ఓ దేవ, ఎప్పుడైనా చేయి విడచితివా? ఎన్నరానివయా నీకున్న సుగుణములో గాఢంధకారములో నేను సంచరించిన నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. నాకున్న మనుజులెల్లా నన్ను విడచిననో. ఓ దేవ, ఎప్పుడైనా చేయి విడచితివా? ఎన్నరానివయా నీకున్న సుగుణములో గాఢంధకారములో. గాఢంధకారం, చీకటి. చీకటి అంటే రెండు రకాలైనటువంటి చీకట్లు ఉన్నాయి. ఫిజికల్
సాధారణంగా మనం ప్రతిరోజు రాత్రింబవళ్ళు చూస్తాం. అట్లా చీకటి రాత్రిని సూచిస్తుంది. అట్లా కాకుండా మనకు తెలియనటువంటి చీకటి, కంటికి కనపడినటువంటి చీకటి, అంధకార సంబంధమైన చీకటి శక్తులు కూడా ఉన్నాయి గదా! ఒక జర్నలిస్ట్ అంటే విలేకరి. ఒక ప్రైమ్ మినిస్టర్ గారిని యూకే దేశం మీద, యునైటెడ్ కింగ్‌డమ్‌ని పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ ఆ కాలంలో ఎవరు? యుద్ధ సమయంలో వరల్డ్ వార్ 2 టైంలో, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూకే దేశానికి అధికారిగా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్‌గా, ప్రధానిగా ఉన్నటువంటి విన్‌స్టన్ చర్చిల్ గారిని అడుగుతున్నాడు ఈ విలేకరి ఏమని? "సర్, ఈస్ దేర్ ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ లైఫ్?" ప్రశ్న చూడండి, ఆసక్తి. మనం అడిగే ప్రశ్నలను బట్టే మనకొచ్చే సమాధానాలు గూడా ఉంటాయి గదా! గ్రహాంతవాసులున్నారా? గ్రహాంతర జీవము ఉన్నదా? ఇంపార్టెంట్ క్వెషన్ గదా! బావిలో కప్పేమనుకుంటది? ఆ బావిలో ఉన్నటువంటి ఆహ్, ఆహ్, ప్రదేశమే విశ్వం. అదే ప్రపంచం అనుకుంటుంది. కానీ మన దృష్టిలో ఒక బావి, ఒక నుయ్యి ఎంత చాలా చిన్న తక్కువ ప్రదేశం గదా! కాకపోతే ఆ కప్పకి అందులో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి ప్రదేశం తప్ప వేరొక ఇతర ప్రదేశం తెలియకపోవుటను బట్టి, అదే ప్రపంచం. ఆ బావిలో ఉన్నటువంటి చిన్న చిన్న చేపలు ఇంకా ఏమన్నా ఉంటే, క్రిమికీటకాదులు, జీవరాశులు ఏమన్నా ఉంటే అదే జీవము అనే అనుకుంటుందనమాట. అది కప్ప యొక్క ఆలోచన, జ్ఞానం. అయితే ఈ విలేకరి ఎంత జ్ఞానం కలిగున్నాడో చూడండి. ఉంటే కనపడరా? కామన్ సెన్స్. గ్రహాంతరవాసులుంటే కనపడరా? అయితే ఈ విలేకరి ఎంతో జ్ఞానం కలిగున్నాడు. ఏమని తెలుసుకున్నాడంటే, మన కనుదృష్టికి ఒక పరిమితి ఉన్నది. మన కనుదృష్టి అతి చిన్న విషయాలను, అతి చిన్న వస్తువులను గానీ, అతి పెద్ద వస్తువులను గానీ చూడలేదు. మనం చూడలేము అన్నటువంటి సత్యాన్ని గ్రహించాడు. గ్రహించి గ్రహాంతరవాసులున్నారా? పూర్వం అంతా గూడా గ్రహాంతర గ్రహాంతర జీవం గురించి, గ్రహాంతర వాసుల గురించి, ఇతర గ్రహాల గురించినటువంటి జ్ఞానం మనకు లేదుగా. గెలీలియో అని ఒక శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త ఆయన యొక్క పరిశోధనలను బట్టి తేల్చి చెప్పిందేంటంటే, భూమి భూమి సూర్యుని చుట్టూ తిరుగుచూ ఉన్నది. ఆ కాలంలో ఆ విషయం నమ్మడం కష్టం గదా! భూమి తిరగడం ఏంటి? మతి స్థిమితం లేదు ఇతనికి. పిచ్చివాడు, వెర్రివాడు అనుకుని ఆయన్ని చంపేశారు. ఇన్‌ఫాక్ట్ గెలీలియో వాస్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. అతని యొక్క కాలంలో ఉన్నటువంటి జ్ఞానమున కంటే అనేక దశాబ్దాలు, అనేక శతాబ్దాల ముందుకు చూడగలిగాడు గెలీలియో. అందుకని గెలీలియో ఏమని చెప్పాడు? ఆ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, సూర్యుని చుట్టూ భూమి భ్రమణం చేస్తున్నది. ఇప్పుడు మనకు తెలుసు రొటేషనో, రెవల్యూషనో భూమి చేయటాన్ని బట్టి దినములు, సంవత్సరములు మనం చూస్తున్నాం. ఒక రొటేషన్, భూమి తన చుట్టూ తను తిరిగితే 24 గంటలు అవుతుంది, ఒక రోజు అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి తన యొక్క ఆర్బిట్‌లో భూమికి నిర్దేశింపబడినటువంటి మార్గంలో భూమి ఒక రౌండ్ కంప్లీట్ చేసి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 డేస్, సంవత్సర కాలం పడుతుంది. చూడండి మానవ జ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకని? ఆస్ట్రోఫిజిక్స్ అంటే స్పేస్ సంబంధించినటువంటి రీసెర్చ్. యోబు కాలంలోనే యోబు గ్రహించాడు. యోబుకి దేవుడు మాట్లాడుతూ యోబుతో చెప్తున్నాడు, ఈ భూమికి దేవుడు పునాది వేసినప్పుడు, అంటే నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? భూమికి ఎట్లా పునాది వేశాను, భూమి యొక్క పునాదులను నీవు ఎరుగుదువా? యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యోబు ఏమనుకుంటున్నాడు? నేను ఎంతో కష్టంలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, సమస్తం కోల్పోయాను. నేను చేసిన తప్పేంటి? నేను చేసిన దోషం ఏంటి? నేను చేసిన అపరాధం ఏంటి? అని అనుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడిని ఎన్నడూ కూడా యోబు దూషించలేదు. దేవుడిని ఎంత మాత్రం కూడా విమర్శించలేదు. దేవుడిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. అపనమ్మకత్వానికి, అవిశ్వాసానికి చోటీలేదు.
అందుకని దేవుడు యోబుకి ప్రత్యక్షమయ్యాడు. యోబుకి నేను సంజాయిషి ఇచ్చుకొనవలసినటువంటి వానిగా ఉన్నాను. యోబుకి నేను మరుగైనటువంటి విషయాలు, ఈ కష్టాలు, ఈ కడగండ్లు యోబుకి ఎందుకొచ్చాయో నేను అతనికి వివరించి చెప్పవలసినటువంటి వాడినై ఉన్నాను. ఈ బాధ్యత నాకుంది. ఎందుకంటే యోబు నీతిపరుడు. యోబు నాకు భయపడేవాడు. యోబు ఎన్నడూ ఎవరికి కీడు చేసి ఉండలేదు. పాపం చేసి ఉండలేదు. నీతిపరుడిగా ఉన్నాడు. నిందారహితుడిగా ఉన్నాడు. ధనవంతుడైనప్పటికీ దేవుని మీద ఆధారపడినటువంటి వానిగా ఉన్నాడు. ఆ కాలంలో యోబు తూర్పు దేశంలో ఉన్నటువంటి వారందరికీ, తూర్పు దేశ జ్ఞానులు అంటాం కదా, అట్లా యోబు కూడా తూర్పు దేశస్థుడు. ఆ తూర్పు దేశస్థులందరిలో కూడా ఎవరు రిచెస్ట్ అంటే సొలొమోన్ ఇస్ ద రిచెస్ట్ కింగ్ అంటాం కదా, అట్లా అది మిడిల్ ఈస్ట్ అంటాం. ఇప్పుడు తూర్పు దేశం గురించి మాట్లాడుతున్నాం. ఈ తూర్పు దేశస్తులందరిలో మనం చూసినట్లయితే ఈ యోబు ఎంతో ధనికుడిగా ఉన్నాడు. యోబు ముందా, సొలొమోన్ ముందా? మంచి ప్రశ్నే. యోబే ముందు కదా. యోబుని గురించి ఒకే ఒక పుస్తకం ఉన్నది బైబిల్ గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాల్లో ఒక పుస్తకం పేరు యోబు. యోబు పేరు మీద ఒక పుస్తకం ఉంది. ఎంత ఆధిక్యత! ఒకసారి ఆయన పేరు బైబిల్ గ్రంథంలో రాయబడ్డం కాదు, ఆయన పేరు మీద ఒక పుస్తకం ఉంది. ఎంత ధన్యత! ఇంద్రనీల్ పులిదిండి అని ఒక పుస్తకం అంటే ఎంత ఆశ్చర్యం! జీసస్ క్రైస్ట్ గురించి అనేక పుస్తకాలు ఉన్నాయిలేండి. జాషువా గారు, గురం జాషువా గారు మంచి కవి తెలుగులో. ఆయన ఒక కావ్యం రాశారు, కావ్య గ్రంథం. ఏంటంటే క్రీస్తు చరిత్ర. మనం కూడా రాస్తాం, చాలా చరిత్రలు రాస్తాం. మన చరిత్ర రాసుకోవడానికే మనకి టైం సరిపోవట్లేదు. పొద్దునుంచి రాత్రి వరకు మన గొప్పలు చెప్పుకోవడమే, మన ఆధిక్యతల గురించి చెప్పుకోవడమే. అయితే గురం జాషువా గారు ఆయన సొంత చరిత్ర రాయలేదు, ఆయన సొంత గొప్పలు చెప్పుకోలేదు. క్రీస్తు చరిత్ర రాశారు. క్రీస్తు చరిత్ర రాయడానికి పుస్తకాలు సరిపోతాయా? ఆయన రాసినటువంటి చక్కని గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఉత్తమ గ్రంథం, కావ్యం అని చెప్పి పురస్కారం ఇచ్చారు గురం జాషువా గారికి. గురం జాషువా గారు ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలు రాశారు. అయితే ఇంత ప్రాముఖ్యత, ఇంత ఆధిక్యత, ఇంత విఖ్యాతి దేనికి ఏ ఇతర గ్రంథానికి కూడా కలగలేదు. గబ్బిలం, ఇంకా చాలా ఉన్నాయి. గబ్బిలం అంటే కరోనా వైరస్ జ్ఞాపకం వస్తుంది కదా మనకి. గబ్బిలం గురం జాషువా గారు రాసిన సమయంలో పేదరికాన్ని సూచిస్తూ ఒక పేదవాడు ని గురించి రాస్తారనమాట చక్కని గ్రంథం. అంత మంచి కవి గురం జాషువా గారు. ఇప్పుడు గురం జాషువా గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాం? యోబు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? గురం జాషువా గారు. ఇప్పుడు వచ్చిందంట అదే. ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఉంటే చర్చ్ ఉంటుంది కదా, చర్చ్ ఉంటే పాస్టర్ గారు ఉంటారు. ఆ చర్చిలో ప్రతి ఆదివారం ఆయన వాక్యం చెప్తూ ఉంటారు. వాక్యం చెప్తా ఉంటే వినేవాళ్ళు ఉంటారు కదా. ఈ చర్చిలో విశ్వాసులు ఒక విశ్వాసం ఉన్నది. ఈమె ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వదు. ప్రతి ఆదివారం క్రమంగా చర్చికి వస్తుంది. చర్చికి రావడం కాదు, సమయానికి ఒక్క నిమిషం అటు కానీ ఇటు కానీ కాదు. కరెక్ట్గా 8 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు ఉదయం సండే ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇవిడు ఉంటుంది. అట్లాంటి విశ్వాసం దొరకడం అరుదు కదా. హోమ్ విజిట్కి అని చెప్పి ఒకసారి పాస్టర్ గారు ఈ విశ్వాసి గృహానికి వెళ్ళారు. ఏమిటమ్మా ఎట్లా ఉన్నారు అంటే, మేము బాగున్నామండి, కానీ నాకు వచ్చిన కష్టం ఏంటంటే మీ వాక్యం వింటూ ఉన్నాను చర్చిలో. అదేమిటండి మీరు చెప్పిందే చెప్తారు, చాలా రిపిటీషన్స్ చూస్తూ ఉన్నాను మీ వర్తమానాల్లో అని మొహం మీదే చెప్పేసింది, ఏమనుకోకుండా, ఏం దాచుకోకుండా. ఎందుకని అట్లా రిపిటీషన్స్ వస్తాయి మీ ప్రసంగంలో? ఇప్పుడు అట్లా పాస్టర్ గారు నిలదీసే వాళ్ళు ఎవరు లేరు కదా, మొహమాటం, ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి. ఇవిడికి అట్లాంటిది ఏం లేదు. అడిగేసింది అనమాట. మీ వర్తమానాలు వింటూ ఉన్నాను, మీకు తెలుసు కదా, నేనే ఫస్ట్ వచ్చేది చర్చ్కి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, వానైనా వర్షమైనా నేను వస్తాను కదా. ఎప్పుడైనా నేను చర్చ్ మానలేదు కదా. అంటే ఏంటి? మీ వర్తమానాలన్నీ నేను వింటూ ఉన్నాను, వింటం కాదు రాసుకుంటూ ఉన్నాను, రాసుకోవడం కాదు, నా హృదయంలో ధ్యానిస్తూ ఉన్నాను, ఆ వాక్యాన్ని అమలు వేసుకుంటూ ఉన్నాను.
అయితే నేను చూస్తుంది ఏంటంటే, మీ వాక్యం మీరు చెప్పే వర్తమానాలన్నింటిలో కూడా చాలా రిపిటీషన్స్ ఉంటాయి. ఎందుకని? పాస్టర్ గారు ఏమి తొణకలేదు. నిండుకుండ తొణకదు. "నువ్వు నాకు అణిగమణిగి ఉంటదంట. ఏమిలే నాకు ఎగిరెగిరి పడతదంట." ఈ పాస్టర్ గారు ఏమిలే నాకు కాదు గదా! పాస్టర్ గారు నిండుకుండ గదా! తొణకకుండా ఒకే మాట చెప్పారు. "అమ్మా! మీరు చెప్పింది వాస్తవమే. నేను చెప్పే వర్తమానాల్లో చాలా మట్టుకు రిపిటీషన్స్ ఉన్నాయి. అదెందుకనంటే మనుషులు మర్చిపోతారు గదా! మీకంటే జ్ఞాపక శక్తి ఎక్కువ. మీరు మర్చిపోరు. కానీ మానవ స్వభావం మర్చిపోయే స్వభావం గదా! మర్చిపోతారని జెప్పి రిపిటీషన్స్ ఎక్కువున్నాయి" అని జెప్పి చెప్పారు. People forget. Pastor, I often see that there are many repetitions in your sermons. Why is it so? One of the believers, visitors, regular visitors to the church, asked the pastor. Simply, the pastor answered, because people forget. అందుకని చెప్పి ఎవరైనా మనకి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తే మనం తట్టుకోలేం గదా! ఎవరైనా మనల్ని విమర్శిస్తే తట్టుకోలేం గదా! పలానా వాళ్ళు మీ గురించి ఇట్లా చెప్పారండి. మీ గురించి నెగెటివ్‌గా చెప్పారు. అట్లానా? ఇప్పుడే నేను ఫోను చేసి అతని సంగతేంటో తేలుస్తాను. ఇప్పుడే నేను ఫోను చేసి నా గురించి ఎందుకిట్లా అన్నాడో కనుక్కుంటా. అవసరమా? నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ మనకి ఎంత మాత్రం ఇష్టం కాదు. అందుకనే కదా ఈ తగువులన్నీ. ఆ నెగెటివ్ ఫీడ్‌బ్యాకు, పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దిద్దుకోవచ్చు కదా! నిజమా కాదా? ఆలోచించుకోవచ్చు కదా! నిజమైతే బ్రతుకు దిద్దుకోవచ్చు కదా! అబద్ధం అయితే క్షమించి, మన్నించి విడిచిపెట్టొచ్చు కదా! లేదు నేను తగు పెట్టుకుంటాను. ఫోను చేస్తా. నన్నెందుకిట్లా అనాలి? నన్నెందుకిట్లా అనాలి? దాని గురించే ఆలోచించి బ్రూడ్ చేసి నిద్ర నిద్ర గూడా పట్టలేదు ఈ మాట విన్నప్పటి నుంచి. పలానా ఆవిడ చెప్పింది. నా గురించి ఇట్లా అన్నారంట. పాస్టర్ గారు ఇట్లా అన్నారండి నన్ను. వాస్తవమే కదమ్మా! మిమ్మల్ని గురించి. కరెక్టే గదా! మీ క్రియలు అట్లా ఉన్నాయి. మీ పనులు అట్లా ఉన్నాయి. ఎందుకు మీరు చింతపడాలి? దిద్దుకోండి మిమ్మల్ని అని పాస్టర్ గారు దిద్దారు. ఎక్కడున్నాం? యోబు దగ్గరున్నాం. యోబుకి దేవుడు ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యంలో ఈ భూమిని ఎవరు వేలాడదీశారు? అట్లా గెలీలియో వాజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. అట్లా మనం మన టైమ్స్‌కి ముందుగా ఉన్నట్లయితే మనల్ని